వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నా పేరు డాక్టర్ అజిత్ విక్. పొల్యూషన్ వల్ల ఆర్ డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్యూమ్స్ వల్ల మన లంగ్స్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదు అది తెలుసుకుంటాం. డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్యూమ్స్తో డైరెక్ట్గా పొగ వల్ల లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకొరకే మనం డీజిల్కి గవర్నమెంట్ రెగ్యులేషన్ తీసుకురావాలి. ఆ డీజిల్ ఎగ్జాస్ట్ లిమిట్లో ఉండాలి. పాత ఈ వెహికల్స్కి దే షుడ్ బి బ్యాన్ ఆన్ ద రోడ్. దానివల్ల డీజిల్ ఎక్స్పోజర్ వల్ల మన సిటిజన్స్కి అందరికీ జనాలకి నష్టం జరుగుతుంది. అండ్ ఈ వెహికల్ ఈజ్ దేర్ ఫర్ ద ఆన్సర్. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటే ఈ పొల్యూషన్తో మనం మినిమైజ్ చేసేది అవకాశాలు ఉన్నాయి. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి కూడా క్రాస్ రోడ్స్లో రోడ్లో నిలబడిన ట్రాఫిక్ కానిస్టేబుల్స్, పోలీస్ కానిస్టేబుల్స్కి చాలా హై లెవెల్స్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఒకటి డస్ట్ ఎక్స్పోజర్ బికాజ్ ఆఫ్ పొల్యూషన్, రెండవది డీజిల్ ఫ్యూమ్ ఎక్స్పోజర్, అండ్ ఆల్సో ఈ ఎలర్జీస్ ఉన్న వాతావరణంలో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రాబ్లం పెడుతుంది. అండ్ ఇఫ్ ఏ పోలీస్ కానిస్టేబుల్ ఆర్ ఏ పోలీస్ పర్సనల్ ఈజ్ ఏ స్మోకర్, దానివల్ల ఇంకా రోగం పెరిగేది అవకాశాలు ఉన్నాయి. సో నాది రిక్వెస్ట్ అన్ని పోలీస్ ఆఫీసర్స్కి ఏమున్నది, పోలీస్ కానిస్టేబుల్స్ కంటే, ఇఫ్ యు ఆర్ ఏ స్మోకర్ you should stop smoking, you should live in a healthy environment, you should do regular exercise, walking or physical PT exercise, ప్రాణాయామ అన్నీ చేయాలా, మాస్క్ పెట్టుకోవాలా. ట్రాఫిక్ ఏరియాలో పొల్యూషన్ ట్రాఫిక్ ఏరియాలో ఉన్నప్పుడు మనకు తెలిసే మన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత లో ఉన్నది. హైదరాబాద్ సిటీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా ఖరాబ్ ఉంది. సో అది గవర్నమెంట్ రెగ్యులేట్ చేయాలా. ఇప్పుడు వెంటనే త్వరగా కాదు, చాలా సంవత్సరాలు దానికి పడుతుంది. అప్పటి వరకు మనము ఇండివిజువల్గా అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఎక్సర్సైజ్ చేసి ప్రాణాయామం చేసి ఉన్న జాగాలో, ఎక్కువ పొల్యూషన్ ఉన్న జాగాలో మాస్క్ వేసుకొని సిగరెట్ అవాయిడ్ చేస్తే, స్మోకింగ్ అవాయిడ్ చేస్తే మనకు హెల్తీ లివింగ్ లాగా ఉండేది అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ లిస్నింగ్. Like and subscribe Eagle Health and Beauty.